హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదేమి రెగ్యులర్ వ్లాగ్ అయితే కాదు, నార్మల్గా కొంచెం సేపు అలా కూర్చుని మీతో అయితే మాట్లాడదాం అనేసి అనుకుంటున్నానండి. సో చాలా విషయాలు అయితే మాట్లాడతాను, వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఏ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నానండి. ఇప్పటికి 2 వీడియోస్ అనుకుంటా, జస్ట్ 2 వీడియోస్ని యూట్యూబ్లో అయితే పెట్టాను. సో యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నీ కలిపి నాకు చాలా మిక్స్డ్ కామెంట్స్ అయితే వస్తున్నాయండి. కొంతమంది భవానీ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నావు, మేము కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నాము, నేను పీజీ చదువుతున్నాను, నేను బీటెక్ చదువుతున్నాను, నెక్స్ట్ నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను భవానీ, ఎక్కడ నేర్చుకుంటున్నారు నాకు చెప్పండి అక్క అని ఇలాగా కొంతమంది అయితే వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళైతే కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఏమో చాలా ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేసావు భవానీ, అసలు ఇది చాలా బ్రేవ్ అటెంప్ట్, అసలు చాలామంది సిగ్గుపడతారు మాట్లాడడానికి, కానీ నువ్వు చాలా ధైర్యంగా వచ్చి వీడియోలు అయితే చేస్తున్నావు, గుడ్ ట్రై, ఇలాగే ట్రై చేయ భవానీ అని కొంతమంది నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ కామెంట్స్ అయితే పెడుతున్నారండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మనకి ఒకటి జరుగుతుంది అంటే అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి కామెంట్స్ నాకు 2-3% వస్తే, నన్ను తిడుతూ హేట్ కామెంట్స్ 98% వరకు వస్తున్నాయండి. అంటే ఇప్పుడు నేను ఆ హేట్ కామెంట్స్కి భయపడిపోయి బాధపడిపోయి మీ దగ్గర సింపతి గెయిన్ చేయడానికి వీడియో చేయట్లేదు. చాలామంది కొన్ని డిఫరెంట్ టైప్లో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి. అంటే ఏమనంటే, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా వెళ్ళి అడుక్కోవాలా, లేకపోతే అమెరికా ఏమన్నా వెళ్ళిపోతున్నావా, నువ్వు నీ పెంట ముఖము ఇంగ్లీష్ ఎందుకు నీకు, మూసుకుని కూర్చో అని కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, నువ్వు నీలాగా ఉండు, ఎందుకు నీకు ఇంగ్లీష్ ఇవన్నీని, నువ్వు నార్మల్గా ఎప్పట్లానే ఉండిపోవచ్చు కదా అన్నట్టు ఇలా పెడుతున్నారు అనమాట. అంటే ఎక్కడ దాని అక్కడే పడుండు, కొత్తవన్నీ నీకు ఎందుకు అమ్మా అన్నట్టు కామెంట్ పెడుతున్నారండి. నా కోడి ముఖానికి, నా పెంట ముఖానికి, నా దరిద్రపు ముఖానికి ఇప్పుడు ఇంగ్లీష్ అవసరమా అని కొంతమంది. ఇక్కడ నేను అన్ని కామెంట్లు స్క్రీన్ షాట్లు అయితే యాడ్ చేస్తానండి. ఇలా అయితే పెడుతున్నారు. కొంతమంది అడుగుతున్నారన్నమాట, భవానీ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, తెలుగు మాట్లాడొచ్చు కదా, నువ్వు తెలుగులో మాట్లాడితేనే బాగుంటావు అని కొంతమంది అయితే పెడుతున్నారండి. నేను యూట్యూబ్లో వీడియోస్ తెలుగులోనే పెడతాను, నేను ఇంగ్లీష్లో ఏం పెట్టానండి. అసలు నేను ఇంగ్లీష్ కోసం నేను ఛానల్ పెట్టాను అన్న ఉద్దేశం కూడా నాకైతే లేదు. జస్ట్ నేను ఒక 2 వీడియోలు ఎందుకు పెట్టాను అంటే, ఈ 2 వీడియోలు చూసి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మిగతా వీడియోలు కూడా చూస్తారు. మీలో చాలామందికి ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో నన్ను ఏమంటే భవానీ ఇక్కడ తప్పు చేస్తున్నావు అక్కడ చేస్తున్నావు అని ఏమన్నా చెప్తారు అన్న ఉద్దేశంతో జస్ట్ 2 వీడియోలు పెట్టానండి. నేను ఎక్కువ కూడా పెట్టలేదు, ఒక మినీ వ్లాగ్ పెట్టాను. ఈరోజు చాలా యాంగ్జియస్గా ఉంది అన్నట్టుగా అది ఒక వీడియో పెట్టాను. రీసెంట్గా నిన్న మార్నింగ్ అనుకుంటా ఒక వీడియో అయితే పెట్టాను. ఇప్పుడు 3 పెట్టానండి మొత్తానికి. జస్ట్ 3 వీడియోలు పెట్టినందుకు ఏదో తలకిందులైపోయింది ప్రపంచం అన్నట్టు జనం అయితే తెగ తిరుగుతూ కామెంట్స్ అయితే పెట్టారండి. నేను కొంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కాదండి నేను జస్ట్ 1-2 వీడియోలు పెట్టాను, మిగతా వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, మీరు ఏమంత వర్రీ కాకొద్దు, నేను తెలుగులోనే పెడతాను అని ఎలా చెప్పినా కూడా నీకు పొగరు పెరిగిపోయిందని అదని ఇదని ఇలాగ అంటున్నారండి. ఇంక ఇలాంటి పర్సన్స్ మనకు అవసరం లేదులే అన్నట్టుగా నేను అన్నీ బ్లాక్ చేశాను. నిజానికి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు, కాకపోతే ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సరే ఈ కామెంట్స్ అన్నీ వదిలేయండి. నేను ఇప్పుడు నాకు సంబంధించి ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. అదేంటి అంటే, అసలు నేను ఎందుకు ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ స్టార్ట్ చేశాను అన్నది చాలా మందికి ఉన్న క్వశ్చన్ కదా. సో నేను ఇప్పటి వరకు నేను ఎవరితో షేర్ చేసుకోలేని చాలా విషయాలు అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఎందుకు భవానీ సడన్గా ఇంగ్లీష్ అంటూ దిగిపోయాము అని చాలామందికి అనిపించవచ్చు. యాక్చువల్లీ ఇంగ్లీషు మాట్లాడుతూ వీడియోలు పెట్టాలి అనేసి నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి. కాకపోతే మనకి భయం ఉంటుంది కదా, అంటే మన మీద మనకి డౌట్ కన్నా మన సొసైటీ మనని ఎలా చూస్తుంది, నాకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలా ఆలోచించి అనవసరంగా 2 ఇయర్స్ పోస్ట్పోన్ చేశానండి. అసలు నేను ఇది 2 ఇయర్స్ క్రితమే మొదలు పెట్టుంటే ఈరోజు నేను ఇంగ్లీష్లో చాలా గలగలా మాట్లాడేదాన్నేమో. బట్
మనము నేర్చుకోవడానికి వయసుతో సంబంధం అయితే లేదు కదండి. సో నేను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మొదలెట్టాలి అనేసి ఒక స్టెప్ అయితే ముందుకైతే వేశాను. ఇప్పటికి సక్సెస్ఫుల్గా 15 డేస్ అయితే కంప్లీట్ చేశానండి. 15 డేస్లో ఆపకుండా నేను ప్రతిరోజు ఒక వీడియో అయితే పెట్టాను. ఇన్స్టాగ్రాము కూడా బాగా డెవలప్ అవుతుందనమాట. అంటే నేను నేర్చుకునే ప్రాసెస్ చాలామంది ఏమన్నారు, నువ్వు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో, నువ్వు వీడియోలు ఎందుకు పెట్టడం అని అన్నారు. ఇక్కడ నేర్చుకోవడం ఒక్కటే కాదండి, నేర్చుకుంటూ నేను నా కెరియర్ని కూడా డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. అంటే సోషల్ మీడియాలోనే నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ పేజ్ని కూడా డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలా బాగా డెవలప్ అయ్యిందనుకోండి, నాకు ఏదైనా చిన్న చితక ప్రమోషన్ వస్తే నెలకు ఒక 10,000 15,000 సంపాదించుకోవచ్చు కదా అన్న ఉద్దేశం ఉందనమాట. సో నేను నేర్చుకుంటూనే ఎదగాలి అని అనుకుంటున్నాను. సో అందుకనేసి వీడియోస్ అయితే పెడుతున్నానండి. సో మీ డౌట్ క్లారిఫై అయ్యి ఉండొచ్చు ఎవరైతే ఇలా కామెంట్ పెట్టారో వాళ్ళకి. ఇంకా ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది చిన్నప్పటి నుంచి మీకు అయితే చెప్తానండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియమేనండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో నేను 9th క్లాస్ వరకు చాలా 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 డల్ స్టూడెంట్ అండి. నాకు ఏబిసిడీలు రావు, ఆల్ఫాబెట్స్ నేను 6th క్లాస్లో నేర్చుకున్నానంటే మీరు నమ్ముతారా? 6th క్లాస్లో నేర్చుకున్నాను. ఇంకా 9th వరకు ఎలా గెంటుకొచ్చానో నాకు తెలీదు. ఇంకా 10th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్స్ మనము పాస్ అవుతామో అవ్వమో మళ్ళీ ఫెయిల్ అయిపోతే మన చదువు మధ్యలో ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో 10th నుంచి చదవడం మొదలుపెట్టాను అనమాట. అన్ని సబ్జెక్టులు తెలుగులోనే ఉన్నాయి కాబట్టి బాగానే కవర్ చేయగలిగాను. ఒక్క ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు స్ట్రక్ అయిపోతూనే ఉండేదాన్నండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఎలా చదివేదాన్ని, ఎంత కంఠస్థ పట్టేదాన్నో నాకే తెలియదండి. స్పెల్లింగ్స్ ఏంటి, సెంటెన్స్ ఏంటి, ప్రతిదీ ఈజ్ ఐఎస్ఈజ్ ఏ అలా ఇలా ఏ సెంటెన్స్ ఉంటుంది కంఠస్థ పట్టేసేదాన్నండి. ఇంకా ఎగ్జామ్ టైంలోకి వెళ్ళేసరికి ఎక్కడైనా ఇంత మిస్ అయ్యింది అంటే నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయేది, నేను ఎగ్జామే రాయలేకపోయేదాన్ని. సో అలా ఉండగా నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయండి. 10th నేను పబ్లిక్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోతానని అనుకున్నాను. ఆ రోజు 10th ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను చాలా ఏడ్చాను అనమాట. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది నేను ఇది ఎగ్జామ్ పాస్ అవ్వను అని. ఎందుకంటే నేను అసలు ఏమీ రాయలేదండి, ఒక్క పారాగ్రాఫ్ ఇచ్చి అందులో వచ్చే క్వశ్చన్స్ తప్పించి ఇంకేమీ రాలేదు. ఆ దేవుడు ఏం చేసాడో నాకు తెలియదు కానీ 2 కలిపి అప్పుడు మనకి పేపర్ 1 పేపర్ 2 ఇలా ఉండేది కదండి, అలాగా జస్ట్ 37 మార్క్స్తో నేను జస్ట్ 37 అంటే 37 మార్క్స్తో నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ గట్టెక్కేసాను అనమాట. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఫెయిల్ అయిపోతాను అనుకున్న ఎగ్జామ్ను దేవుడు ఎలాగైతే నాకు 37 మార్క్స్ తీసుకొచ్చి ఎలా అయితే పాస్ చేశారనమాట. సో 10th క్లాస్ అయిన తర్వాత ఇంకా మా చిన్నన్నయ్య స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అయితే వెళ్ళేవాడు అనమాట. అప్పుడు వాడు వెళ్తుంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళాడండి. అప్పుడు 10th నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అయితే వెళ్ళాను. ఆ క్లాసెస్ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలన్నమాట. ఎందుకు అంటే అప్పుడు వరకు నాకు చిన్న చిన్న స్పెల్లింగ్స్ లైక్ ఈజ్, యాంట్, ఏరోప్లేను ఇలాంటి స్పెల్లింగ్స్ కూడా రాని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత పదాలని ఎలా చదవాలి, వాటి స్పెల్లింగ్స్ని ఎలా రాయాలి, చిన్న చిన్న సెంటెన్సెస్ని ఎలాగా చెప్పాలి, అంటే పదాలకి తెలుగు మీనింగ్ ఏంటి, ఇవన్నీ నేను ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో నేర్చుకున్నాను. అయితే మీకు చెప్పాను కదా, నాది చాలా మట్టి బుర్ర అనమాట. ఈ మట్టి బుర్రలో ఏదైనా మన బుర్రలోకి దూరాలి అంటే చాలా టైం పట్టేదండి. సంవత్సరం పాటు వెళ్తే కొన్ని పదాలకి తెలుగులో మీనింగ్స్ తెలుసుకున్నాను, చిన్న చిన్న స్పెల్లింగ్స్ రాయడం అయితే నేర్చుకున్నాను అనమాట. అంత మొద్దులాగా ఉండేదానండి నేను స్కూలింగ్ ఏజ్లో ఉన్నప్పుడు. సో అది అలా జరుగుతూ ఉంది. ఇంకా ఎంతకాలం అని ఇప్పుడు మన బ్రెయిన్ ఏంటి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టం చూపించదు, మన బ్రెయిన్ ఇప్పటికి మనకి సాకులు ఎతుకుతూ ఉంటుంది అనమాట. సో నేను కూడా అలాగా ఎంతకాలం వెళ్తాను నేను వెళ్ళను అని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే మానేశాను. నాకు అవైలబుల్గా ఉన్నప్పుడు దాని ఉపయోగం నాకు తెలియలేదండి. కానీ అది మానేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నిజంగా ఆ క్లాసెస్నే నేను వినకపోయి ఉండుంటే డిగ్రీ ఇంటర్మీడియట్ ఈ టైంలో నాకు స్పెల్లింగ్స్ చదవడం కానీ రాయడం కానీ వచ్చేదే కాదు కదా అనేసి అనిపించింది అనమాట. ఇప్పుడు కూడా నేను ఆ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళడం వల్లనే నేను ఇంటర్మీడియట్ ఏంటి డిగ్రీ ఏంటి పాస్ అవ్వగలిగాను అనమాట. ఇంక ఇంటర్మీడియట్కి వచ్చేసానండి.
10th వరకు తెలుగు మీడియమే, ఇంటర్ మాకు ఇంగ్లీష్ మీడియం అని వచ్చేది కానీ సర్టిఫికెట్లో నేను మాత్రం కంప్లీట్గా అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చదివేదాన్ని, తెలుగులోనే రాసేదాన్ని అనమాట. అంటే మీ ఇష్టం అనేవారు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ నోట్స్ చదువుకోండి, తెలుగు కావాలంటే తెలుగు చదువుకోండి అన్నారు. మనకా ఇంగ్లీష్ అంటే ఒక పెద్ద భూతమండి. సో నేను ఇంగ్లీష్ అయితే చదవను అనేసి నేను తెలుగే తీసుకున్నాను. బట్ సర్టిఫికెట్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం వస్తుంది అనమాట. నేను వొకేషనల్ గ్రూప్ అండి. అయితే మాకు ఉన్న సబ్జెక్టులు వచ్చేసి ఎనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఇవి నార్మల్గానే ఉంటాయి కదా. సాంస్క్రిట్ లేదు మాకు, ఇంగ్లీష్ ఉండేది, ఈవీఎస్ ఉండేది అనమాట. సో అన్నీ నేను తెలుగులోనే చదువుకునేదాన్ని. కానీ ఆల్రెడీ నేను 10th క్లాస్లో ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళడం ఇంటర్మీడియట్ బాగా హెల్ప్ అయ్యిందనమాట. ఎందుకు అంటే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి కదండి, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్లో మాకు పెథాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్టుల్లో మనకి ఎక్కువగా బ్యాక్టీరియా నేమ్స్ వస్తాయి. పేరుకి తెలుగు చదువుతున్నాను అన్న పేరే కానీ ఒక తెలుగు లైన్లో మనకి ఒక తెలుగు పారాగ్రాఫ్ చూసుకుంటే దాంట్లో చాలా వరకు బ్యాక్టీరియా నేమ్స్, డిసీజెస్ నేమ్స్ మొత్తం ఇంగ్లీష్లో వచ్చాయి అనమాట. అయితే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళడం నేను ఈ స్పెల్లింగ్స్ ఇవన్నీ నేను బాగా గుర్తుపెట్టుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయిందండి. సో దేవుడి దయ వల్ల ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయిపోయాను. ఇప్పుడు డిగ్రీకి వెళ్ళానండి. 10th క్లాస్ ఏంటి, ఇంటర్మీడియట్ ఏంటి, కంప్లీట్గా తెలుగు చదివిన నేను సడన్గా డిగ్రీలోకి వెళ్ళేసరికి నో తెలుగు మీడియం అన్నారు, పక్కా ఇంగ్లీషే చదవాలి అన్నారు, ఇంగ్లీష్ బుక్సే చదవాలి, ఇంగ్లీష్ నోట్స్లే చదవాలి అన్నారు అనమాట. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ సెమిస్టరు ఎలా చదివాను, ఎలా పాస్ అయ్యాను నాకే తెలీదు, మొత్తం ఆ దేవుడికే తెలియాలి. అది కూడా అత్యవసర మార్కులతో ఏదో నేను పాస్ అయిపోయాను. మొత్తం ఇంగ్లీష్ మీడియం అయ్యింది, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లోనే ఉండేయండి. మళ్ళీ మొదలు కంఠస్థ పట్టడం. సెమిస్టర్ ఎగ్జామ్స్లోకి వెళ్ళేసరికి మిడ్ ఎగ్జామ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ వెళ్ళేసరికి ఒక లైన్ బాగా గుర్తుందనుకో అది రాసేదాన్ని, సెకండ్ లైన్ మర్చిపోయేదాన్ని, మళ్ళీ 4th లైన్ 5th లైన్ గుర్తొచ్చేది, ఈ మధ్యలో ఏం గుర్తుండేది కాదు. సో ఇదేంటి ఎలా అయితే ఎలా అనేసి అనిపించింది అనమాట. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరు నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయని విషయము నాకు నేనుగా తెలుసుకున్నది ఏంటి అంటే కంఠస్థ పట్టిన చదువులు ఎప్పటికీ మనకు అది వర్క్ అవ్వదండి. మనము ప్రతి దాన్ని అర్థం చేసుకుని చదివితేనే మనకు అది హెల్ప్ అవుతుందని నేను తెలుసుకున్నాను అనమాట. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ చేసేసాను కదండి. అత్యవసర మార్కులతో ఫెయిల్ అయిపోతానని భయపడుతూనే ఉన్న నేను దేవుడి దయ వల్ల పాస్ అయిపోయాను అనమాట. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నాకు ఒక అవేర్నెస్ వచ్చింది. ఓకే మనం బట్టి చదివితే మనం ఇది పాస్ అవ్వము, బట్టి పట్టకుండా ప్రతి ఇంగ్లీష్ పదానికి, ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్కి, ప్రతి ఇంగ్లీష్ చాప్టర్కి, అంటే ఇప్పుడు సపోజ్ నాకు మైక్రోబయాలజీ ఉందనుకోండి, ఆ మైక్రోబయాలజీలో ఒక లెసన్ ఉంటే ఆ లెసన్ని నేను పూర్తిగా తెలుగులో అర్థం చేసుకుందాము, తెలుగులో అర్థం చేసుకున్నాక అప్పుడు ఇంగ్లీష్లో మనం చదివితే అర్థమవుతుంది అన్న విషయం నాకు డిగ్రీ వరకు తెలియలేదనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక లెసన్ చదువుతున్నాను అనుకోండి, ఆ లెసన్లో నేను ప్రతి పదానికి తెలుగు మీనింగ్ డిక్షనరీలో వెతుక్కుని ఆ పదానికి మీనింగ్ రాసుకుని ఆ లెసన్ మొత్తాన్ని తెలుగులో నాకు నేనుగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేదాన్ని అండి. సో ఈ ప్రాసెస్ చేయగా నాకు తెలుగు మీనింగ్ అర్థమయ్యింది అనుకోండి, నాకు నేనుగా స్లోగా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెంటెన్స్ ఫార్మేషన్ నాకు నేనుగా చేయగలిగాను అనమాట. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నాకు చాలా ఈజీ అయ్యిందండి. ఎందుకంటే నేను ప్రతి లెసన్ని నాకు అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో దాన్ని నాకు వచ్చినట్టుగా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు వచ్చినట్టుగా నేను సెంటెన్స్ ఫార్మేషన్ చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేసేసి ఎలాగోలాగా నేను అంత డల్లర్ నుంచి సిల్వర్ మెడల్ అచీవ్ చేయగలిగేంత స్థాయికి అయితే వెళ్ళాను అనమాట. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. 90% తోటి 80%తో బయటకు వచ్చేసాను. ఇంకా మళ్ళీ అదే కాలేజీలో నేను ఎంఎస్సి బయోటెక్నాలజీకి అయితే జాయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమే. అయినా నాకు ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే ఈ 2 ఇయర్స్ నేను తెలుగులోకి అర్థం చేసుకుని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నాకు నేనుగా ఓన్గా రాసుకోవడం నాకు వచ్చింది. కాబట్టి ఎంఎస్సి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా చదువు అయితే బాగానే పూర్తి చేశాను. అయితే ఇక్కడ వరకు మనము చదువుతున్నాము, చదివింది రాస్తున్నాం తప్పించి మనము ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడడం అన్నది నేను ఇప్పుడు వరకు అసలు చేయించిందే లేదు. ఈ 10th నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి ఎంఎస్సి కంప్లీట్ అయ్యే వరకు నేను ఎవరితో ఒక్క మనిషితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడింది అయితే లేదనమాట. సో
ఇప్పుడు నాకు ఇంగ్లీషు చదువుతం వచ్చింది, ఇంగ్లీషు రాయడం వచ్చింది, ఇంగ్లీషు ఎవరైనా మాట్లాడుతుంటే నాకు అర్థం చేసుకోవడం కూడా వచ్చింది. బట్ ఇప్పుడు సపోజ్ మీరు నాతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకోండి, నేను మోగదానిలాగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుందండి, నాకు మీరు మాట్లాడింది అర్థమవుతుంది, మీరు చెప్పిన దానికి సమాధానం నాకు చెప్పాలి అని ఉంది, బట్ ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి అన్నది నాకు రావట్లేదు. చెప్పడానికి వచ్చినా నేను మాట్లాడింది చాలా తప్పులు ఉంటాయి, నేను అంత గ్రామర్లో పర్ఫెక్ట్ కాదు, చాలా తప్పులు మాట్లాడతాను. అప్పుడు మీరు నన్ను చూసి నవ్వుతారేమో అన్న భయంతో నాకు తెలిసింది కూడా నేను ఆన్సర్ అయితే చేయలేకపోయేదాన్ని అనమాట. సో ఇంకా కాలేజీలో లెక్చరర్ కింద చేసావు కదా భవాని, మరి నీకు ఇంగ్లీష్ రాదా అనేసి కొంతమంది వెటకారంగా అయితే అడిగారండి. సో మా కాలేజీ కూడా నేను జాయిన్ అయిన మా కాలేజీలోనే నేను లెక్చరర్ కింద జాయిన్ అయ్యాను కదండి, అందులో నేను క్లాసెస్ అన్నీ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, నోట్స్లు మాత్రం ఇంగ్లీష్లో ఇచ్చేదాన్ని అనమాట. సో నాకు అప్పుడు కూడా ఇబ్బంది అవ్వలేదు, ఇంగ్లీష్ మాట్లాడలేదు అని నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయలేదు, నాకు ఇబ్బంది కూడా అవ్వలేదు. ఎందుకంటే మనము తెలుగు సరౌండింగే కదా, అంత పిల్లలు స్టూడెంట్స్ తెలుగే, టీచర్స్ తెలుగే, నేను మాట్లాడేది తెలుగే, నేను క్లాసెస్ చెప్పేది తెలుగే, కాబట్టి నాకు ఎక్కడ ఏమీ ఇబ్బంది అనిపించలేదండి. కానీ నేను ప్రాజెక్ట్ వర్కుల కోసము CCMBకి వెళ్ళాను, మోన్సెంటోకి వెళ్ళాను, అక్కడ మాత్రం హిందీ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు. చాలా ఇబ్బంది అనిపించేది అనమాట, ఎందుకంటే నేను వాళ్ళతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయేదాన్ని. వాళ్ళు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది అర్థమయ్యేది కాదు, అర్థమైన తిరిగి సమాధానం చెప్పలేకపోయేదాన్ని. సో అప్పుడు నా మీద నాకే కొంచెము ఏంటో ఇబ్బందిగా అనిపించి అందరిలో ఉండడానికి నేను ఐసోలేటెడ్గా సెపరేట్గా ఉండేదాన్ని అనమాట, అందరితో కలిసేదాన్ని కాదు. ఎందుకు, రీజన్ ఏంటి, నేను కలిసే మనిషినే, కాకపోతే వాళ్ళు మాట్లాడినంత ఫాస్ట్గా మనము వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నాము అనేసి నేను కొంచెం ఐసోలేటెడ్గా ఉండిపోయేదాన్ని అనమాట. సో మరి తర్వాత పెళ్ళి అయిపోయిందండి. ఈ 9 ఇయర్స్లో నాకు ఏమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్గా బాగానే ఉంది. అయితే నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చాను. యూట్యూబ్ సక్సెస్ కానంత వరకు ఒక ఎత్తు అయితే, యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత నాకు ఈవెంట్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే వస్తున్నాయి కదండి. సో తెలుగు హైదరాబాద్లో జరిగితే మనకి క్రియేటర్స్ అందరూ తెలుగు వాళ్ళు వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బెంగళూరు, అహ్మదాబాదు, ఢిల్లీ ఇలాంటి ఈవెంట్లకు, ముంబై ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు 2-3 ఉంటుంటే మిగతా అందరూ నార్త్ ఇండియన్సే వస్తున్నారండి. సో వాళ్ళతో నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను. ఈవెన్ ఆ నార్త్ క్రియేటర్స్లో నాకు తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా హాయ్ అని చెప్పి అక్కడితో ఆగిపోతుంది తప్పించి నేను వాళ్ళతో అంతకన్నా ముందుకు వెళ్ళి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఈ జర్నీలో నాకు ఎక్కువగా ఎంబారసింగ్గా అనిపించింది, షై ఫీల్ అయ్యింది ఏంటి అంటే, నేను బెంగళూరు ఈవెంట్కి అయితే వెళ్ళానండి, బెంగళూరు ఈవెంట్ యూట్యూబ్ దానికి వెళ్ళాను అనమాట. సో ఇది నన్ను ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా అయ్యో నేను ఆ రోజు ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అన్న ఫీలింగ్ వస్తుందండి. సో బెంగళూరు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏంటి, నేను మాట్లాడడానికి మైక్ తీసుకున్నాను, వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగు ఎవరికి రాదు అని అన్నారన్నమాట. అయితే నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చండి. ఇప్పుడు నేను చాలా మందితో ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడతాను, నాకు బ్రాండ్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా, వాళ్ళతో నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. కానీ అక్కడ ఈవెంట్లో చాలా మంది క్రౌడ్ ఉన్నారు, ఒక 100 మంది వరకు క్రియేటర్స్ ఉన్నారు కదా. నాకు అంతమంది ముందు నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారన్న ఉద్దేశంతో నేను మాట్లాడాలి అనుకున్నదాన్ని. ఏమైంది, నాకు ఇబ్బంది అనిపించింది అనమాట. అంతమందిలో నాకు వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడితే బాగోదేమో, నవ్వుతారేమో అనేసి నేను అన్నాను నేను తెలుగులోనే మాట్లాడతానంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పించారు. నేను చెప్పే ప్రతి తెలుగు లైన్కి వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చారన్నమాట. ఆ రోజే అండి మీరు నమ్మరు, నేను ఎంత ఫీల్ అయ్యానంటే ఈవెంట్ నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను MSc చదువుకున్నాను, నాకు మరీ అంత కాకపోయినా కొంచెమైనా నేను బాగానే మాట్లాడగలుగుతాను ఇంగ్లీషు. కానీ ఇక్కడ నాకు లో కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయాను కదా. చిరాగ్గా నేను చదువుకొని మొద్దులాగా వేరే వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇవ్వడం ఏంటి, నేను MSc వరకు చదువుకున్నాను కదా అని నాలో నన్ను నేను ఎంత తిట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసండి. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేసి అప్పుడే అనుకున్నాను. 2 ఇయర్స్ అయిందండి ఈ ఇన్సిడెంట్స్ జరిగి. సో ఆ తర్వాత ముంబై ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడము నేను ముందే ప్రాక్టీస్ చేసి అక్కడ ఈవెంట్లో అయితే చాలా బాగా మాట్లాడాను అనమాట.
సో ఇలాంటి చిన్న చిన్న విషయాలేనండి మనల్ని మనము తక్కువ చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. సో నేను ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అవ్వద్దు అనేసి అనుకుంటున్నాను. అందుకనేసి నేను ఇప్పుడు ఇంగ్లీషు ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇక్కడ నుంచి ముందు ముందు ఇంకా ఈవెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు మన వైజాగ్, హైదరాబాదు, విజయవాడలోనే ఈవెంట్స్ ఉండవు కదండి, ఇంకా వేరే వేరే ప్లేసుల్లో కూడా ఉంటాయి. నాకు రీసెంట్గా అహ్మదాబాద్ వెళ్ళే ఈవెంట్ అయితే వచ్చిందనమాట. నేను అప్లై చేశానండి, కానీ నేను మళ్ళీ వాళ్ళకి రావట్లేదు అని చెప్పాను అనమాట. ఎందుకంటే అటు సైడ్ అంతా నార్త్ ఇండియన్స్ వస్తారు, మళ్ళీ నేను అక్కడ ఏమైనా మాట్లాడాలి అనుకున్నా నేను ఇంగ్లీష్లోను కానీ హిందీలో కానీ మాట్లాడాలి, నాకు వచ్చిందే అంతంత మాత్రము, మళ్ళీ ఎందుకులే అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేక నేను ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసేసాను అనమాట. సో మనకి లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఒక్క తెలుగు వచ్చుంటే సరిపోతుంది అని అనుకోవడం అసలు కరెక్ట్ కాదు. మన ప్రపంచం మొత్తానికి కామన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీషు ప్రతి ఒక్కరికి అవసరమండి. అది ఉద్యోగం చేసే ఆడవాళ్ళకే ఇంగ్లీష్ అవసరము. నీకెందుకు ఇంగ్లీషు, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, లేకపోతే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా వెళ్ళి అడుక్కుంటావా, ఇలాంటి మాటలు అయితే నేను కరెక్ట్ అని అనుకోవట్లేదు. నేను అమెరికా వెళ్ళి అడుక్కుంటానో లేకపోతే ఆడుకుంటానో అది మీకు అనవసరమండి. నేను నా కెరియర్లో ఇంకొక స్టెప్ ముందుకు వేశాను. ఈ స్టెప్ వేయడానికి నన్ను నేను చాలా మోటివేట్ చేసుకున్నాను. నేను చేయగలుగుతాను, చేస్తాను అని నన్ను నేను మోటివేట్ చేసుకుని ఈ స్టెప్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ముందే అనుకుంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఈ జర్నీని వదులుకోకూడదు, పూర్తిగా సక్సెస్ అయ్యే వరకు చెయ్యాలి అనుకున్నాను. అండ్ ఎన్ని వందల్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోవాలి అని అనుకోవట్లేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు నేర్చుకోవడం అన్నది చాలా ఇష్టమండి. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్న ఈ జర్నీని నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే మార్నింగే నేను త్వరగా పనులు పూర్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత త్వరగా పని ముగించుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత టైం నేను కేటాయించవచ్చు అనేసి ఇంగ్లీష్ నేర్చుకుంటున్న కొద్దీ నాకు ఒక తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఈ లెర్నింగ్ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా మనము లెర్నింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఈ ప్రాసెస్ని మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసింది అని అర్థము. ఇలా బ్రెయిన్ మన ప్రాసెస్ని యాక్సెప్ట్ చేసింది అంటే మనము సక్సెస్కి దగ్గరలో ఉన్నట్టేనంటే అండి. సో నేను ఈ ప్రాసెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. మీరు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు. నేనైతే ఈ జర్నీని ఆపదలుచుకోలేదు, నేనైతే కంటిన్యూ చేస్తానండి. నువ్వు ఎప్పుడు ఉన్నట్టే ఉండు, ఎక్కడ దాని అక్కడే ఉండు అని మీరు నాకు సలహాలు ఇచ్చేంత అవసరం లేదండి. అసలు ఒకరి లైఫ్ని డిసైడ్ చేసే రైట్ ఎవరికీ లేదు. నా లైఫ్లో నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను నేను అలా ఉంటాను. ఇప్పుడు నీ వయసు ఏంటి, నువ్వేంటి, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు ఏంటి అనేసి పెట్టారండి కామెంట్స్. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. నేను ఇప్పుడు నాకు ఈ జనవరి వస్తే 31 కంప్లీట్ అయిపోయి నేను 32 ఇయర్స్లోకి అడుగు పెట్టేస్తున్నానండి. నాకు ఇప్పుడు 32 ఇయర్స్ వస్తే నేను ఇప్పుడు డివిజన్స్ నేర్చుకుంటున్నానండి. నాకు స్కూల్లో ఎప్పుడు నేను మొద్దులాగా ఉండేదాన్ని, నేను డల్లర్ని కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోలేదు. సో నాకు స్కూల్లో మ్యాథ్స్ నేర్పించలేదు, హిందీ నేర్పించలేదు, ఇంగ్లీష్ నేర్పించలేదు. ఎందుకంటే నేను డల్లర్ బ్యాచ్ని కాబట్టి నన్ను ఒక సెక్షన్లో పాడేశారు. మా సెక్షన్ అంతగా పట్టించుకునేవారు కాదు. సో ఇంకా నన్ను వదిలేశారు అనమాట. ఇంకా నేను ఏమీ నేర్చుకోలేదు, వదిలేస్తేనే బాగుంది అన్నట్టు నేను అలా వదిలేశానండి. నేను స్కూల్లో నేర్చుకోలేని విషయాల్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నాకు లెక్కలంటే చాలా ఇష్టము. అప్పుడే నన్ను ఎవరైనా పట్టుకుని నాకు లెక్కలు మంచిగా నేర్పించుంటే ఈ పాటికి నేను లెక్కల్లో టాపర్ అయ్యి ఉంటానేమో. అప్పుడు నాకు ఎవరు నేర్పించలేదు. ఇప్పుడు మా షాను వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను వాళ్ళతో పాటు కూర్చొని నేను మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను. మా షాను వాళ్ళకి అబాకస్ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను వాళ్ళతో కూర్చొని నేను అబాకస్ నేర్చుకుంటున్నాను. లెర్నింగ్కి ఏజ్ అయితే అసలు అడ్డు రాదండి. నేను 40s 50sలో ఉన్నా కూడా నాకు ఏదైనా నేర్చుకోవాలి అనిపించిందంటే నేను నేర్చుకుంటాను. నువ్వు ఒక గీత గీసుకుని ఈ గీతలోనే ఉండిపో, నువ్వు ఎప్పుడు ఉన్నట్టే ఉండు అనేసి చెప్పడానికి మీరు ఎవ్వరు సరిపోరండి. నాకనే కాదు ఎవ్వరికి మీరు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఒక సర్కిల్ని గీసుకుని ఆ సర్కిల్లోనే మీరు ఉండిపోయి ఇదే నా లైఫ్ అని మీరు బ్రతుకుతారేమో. నేనైతే సర్కిల్కి ముందుకు వెళ్తాను, సర్కిల్కి వెనక్కి వెళ్ళి నా చుట్టూరు ఏం జరుగుతుంది అన్నది చూడాలి అనుకుంటున్నాను. నేను
నా కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇంగ్లీష్తోనే ఆపాను నేను. హిందీ కూడా మన రాష్ట్రీయ భాష, స్టేట్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ కూడా నేర్చుకుంటానండి. అయితే అన్నీ ఒకేసారి నేర్చుకోలేను కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ మొదలు పెట్టాను. ఈ ఇంగ్లీష్కి నేను 1 year 1.5 year టైం అయితే పెట్టుకున్నానండి. ఈ 1.5 yearలో నేను సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఇది వచ్చిన తర్వాత అప్పుడు హిందీ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఇంకా ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నా భవానీ అని కామెంట్ పెట్టారండి. ఇంగ్లీష్ నాకు చాలా వరకు మాట్లాడడం వచ్చండి. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ ఈజ్, ప్రిపోజిషన్స్ నేను సరిగ్గా యూజ్ చేయను అనమాట. అలాంటివి నేను ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకా చెప్తున్నానండి, చాలామంది నువ్వు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, అసలు నీ ఇంగ్లీషే కాదని అంటున్నారు. నేను ఇంగ్లీషు కరెక్ట్గా మాట్లాడాలి, గ్రామర్ రూల్స్ మాట్లాడాలి అనేసి నేను ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ స్టార్ట్ చేయలేదండి. నా మెయిన్ మోటో వచ్చేసి ఎంతమంది జనమున్నా నేను భయపడకుండా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంకా 2 వచ్చేసి తెలుగు ఎలాగ నేను గడగడా మాట్లాడుతున్నానో ఇంగ్లీష్ కూడా నేను అలాగే మాట్లాడేయాలి, తెలుగు మాట్లాడుతున్నట్టే మాట్లాడేయాలి. నాకు ఈ గ్రామర్ రూల్స్ ఇవేం వద్దు. ఫస్ట్ నేను మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మాట్లాడడం మొదలు పెట్టాను అంటే స్లోగా అదే వచ్చేస్తుందని నేను నమ్ముతున్నానండి. సో ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నాను అంటే నేను ChatGPT హెల్ప్ తీసుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక 1 minute వీడియోకి ఈ టాపిక్ పైన మాట్లాడాలి అనుకుంటున్నాను అనుకోండి. తెలుగులో నేను ఏమైతే మాట్లాడతానో అదే దాన్ని నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో ChatGPTతో నేను మాట్లాడతాను అనమాట. నేను మాట్లాడిన వాటిల్లో ఈజ్లు, ఇన్లు, ఎక్కడెక్కడ తప్పులు పెట్టానో అది ChatGPT నాకు దాన్ని కరెక్ట్ చేసి ఇస్తుంది. ఆ ఇచ్చిన స్క్రిప్టే నేను వాయిస్ ఓవర్లో అయితే చెప్తున్నానండి. తర్వాత నువ్వు స్క్రిప్ట్ చదువుతున్నట్టుంది, మాట్లాడుతున్నట్టు లేదు అన్నారు. అవునండి, ప్రస్తుతానికి నేను స్క్రిప్ట్ చదువుతున్నాను. చదవడం కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్సే. సో నేను అదైతే చదివే చెప్తున్నాను. నేనేం చూడకుండా బట్టి అయితే ఏమి చెప్పట్లేదు, చూసే స్క్రిప్ట్ అయితే చదువుతున్నాను. దాంతోపాటు ఇంగ్లీష్ వీడియోలు వింటున్నానండి. వినడం కూడా ఒక ప్రాసెస్సేనంట నేర్చుకునే దాంట్లో. ఇంకా ఇంగ్లీష్ చదువుతున్నానండి. సో ఇలా అయితే నేను నేర్చుకుంటున్నాను. నేనైతే చాలా స్ట్రాంగ్ టార్గెట్ అయితే పెట్టుకున్నానండి, ఇంగ్లీషు ఒక 1 yearలో మాట్లాడాలి అనేసి. సో మీరు 100 మంది 100 రకాలుగా మాట్లాడినా, మీరు ఎన్ని తిట్టినా భవానీ ఇంకా మొదలెట్టిన పని అయితే మధ్యలో ఆపదండి. ఇదే నాకున్న మంచి గుణం అనుకుంటా. ఏదైనా ఒక పని మొదలెట్టానంటే అది మధ్యలో వదలను, కంటిన్యూగా చేస్తూ ఉంటానండి. సో ఇదైతే నేను మీతో చెప్పాలి అనుకున్నాను. అండ్ ఈరోజు నేను చెప్పిన నా ఇంగ్లీష్ జర్నీ గురించి నేను మళ్ళీ షార్ట్లు అయితే పెడతానండి. సో ఆ ఇంగ్లీష్ లెర్నింగ్ షార్ట్లు మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. లాంగ్ వీడియోలో పెట్టావు కదా, మళ్ళీ షార్ట్ ఎందుకు పెట్టావు అని అడగొద్దు. లాంగ్ వీడియో మహా అయితే 10,000 మంది కూడా చూడట్లేదు. అదే షార్ట్ వీడియో అయితే lakhsలో రీచ్ అవుతుంది. సో నాకు అంత lakhsలో రీచ్ అయినప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కాబట్టి నేను ఇది మళ్ళీ షార్ట్ సిరీస్ అయితే చేసి పెడతానండి. సో ఇదే నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మొన్న ఒక ఆవిడ ఒక కామెంట్ పెట్టారండి, అది మా షాను చేత అయితే చెప్పిస్తాను. మొన్న మన ఇంగ్లీష్ వీడియోకి ఒకళ్ళు కామెంట్ పెట్టారు కదా, ఏమని పెట్టారు కామెంట్? నీ బంద ఆఫ్టెన్ కాదు ఆఫెన్ అలాని పెట్టారు కదా. అప్పుడు ఆ కామెంట్ చదివి నువ్వేమన్నావు? అలా కాకుండా మంచిగా పెట్టచ్చు కదా అని అన్నావు. అంటే ఎలా పెట్టచ్చు చెప్పు. అంటే ఎలా పెట్టచ్చు అంటే మంచిగానే చెప్పారు కానీ అది ఆఫ్టన్ కాదు ఆఫెన్ అని చెప్పాలి. కానీ ఆవిడ ఏమంటుంది? నీ బొంద, నీ పెండాకూడు అని ఇలాగ తిడుతుంది కదా. అంటే అప్పుడు మరి నేనేమన్నా ఊరుకున్నానా? నేను గట్టిగా రిప్లై ఇచ్చాను. నేనేమి ఊరుకోను కదండి. నేను అప్పుడు రిప్లై ఇచ్చాను, బొంద అంతే మీ ముఖంలా ఉంటుందా, అయితే బొంద అసలు బాగాలేదు అనేసి అన్నానండి. దెబ్బ కామెంట్ అయితే రిమూవ్ చేసేసింది ఆవిడ. స్టిల్ ఇంకా వేరే వీడియోస్కి అలాగే నెగిటివ్గా కామెంట్లు అయితే పెడుతుంది. కుదిరితే ఆవిడ ప్రొఫైల్ పిక్ ఇక్కడ అయితే యాడ్ చేస్తానండి. మనం పీ పలకలేము కదా. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఎవరైనా ఇప్పుడు సరిగ్గా చేయలేదు అనుకో, మనము ఇష్టమైనట్టు తిడుతున్నట్టు చెప్పాలా, లేకపోతే ఎలా చెప్పాలి? మంచిగా పొలైట్గా
వాళ్ళు చేసిన తప్పేంటో మనం చెప్పాలి, అంతేగాని నీ బొంద కదా మీరు మంచిగానే చెప్పారు కానీ అది ఆఫ్టన్ కాదు ఆఫన్ అని అలా మంచిగా పెట్టాలి, అంతేగాని కోడి ముఖం నీ ముఖానికి ఇవన్నీ అవసరమా ఇలాంటి మాటలు అంటారా మీరు? మనకి ఎవరైతే ఇలాగ నెగిటివ్గా మాట్లాడుతూ కామెంట్లు పెడుతున్నారో వాళ్ళందరికీ బుద్ధి లేదు. మీరు బంగారు తల్లులు కాబట్టి ఎప్పుడు ఒకరినే బాధ పెట్టేలాగా ఉండకూడదు, సరేనా? అది నీకు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా నీకు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా కూడా మనము ఎదుటి వ్యక్తిని బాధపడేలాగా అనకూడదు. మనము వాళ్ళ వల్ల ఏమన్నా సఫర్ అయితే మనం పొలైట్గా వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి, సరేనా? సరే వెళ్ళండి మీరిద్దరు. బాయ్ 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 బాయ్.